అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా మనసు అనేది ఏదో ఒక కోతి లాంటిదనో ఇంకోటి చెప్తా ఉంటారు. అది మనం బాహ్యంగా బయట ప్రపంచం తిరగకుండా అయితే ఉండలేము, చూడకుండా ఉండలేము, వినకుండా కూడా ఉండలేము. మరి ఈ సమయంలో వచ్చే చెడు ఆలోచనల నుంచి దీన్ని ఏ విధంగా మళ్లించాలి? సాధన చేస్తున్నంతసేపు మాత్రమే వీళ్ళు ఆ విధంగా ఉండి తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత ఇంక సాధన చేసి ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు శరీరానికి స్నానం చేస్తున్నారా, చేయట్లేదండి? కంపల్సరీ చేస్తున్నారు. మరి మనస్సుకి చెయ్యాలా వద్దా? ఓకే, అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు తిరిగిన దాన్ని బట్టి, దాని తీవ్రతని బట్టి మీరు చెయ్యరు. ఓకే, మీకు ఏదైనా పనులు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. మరి అప్పుడు అది ఎలా ఉంటుంది? శరీరానికి అయితే శుద్ధి చేస్తున్నారు, ఆహారం ఇస్తున్నారా లేదా? మానేలేదు కదండి, ఆహారం ఇస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు. బయటికి వెళ్ళి వచ్చామని మీకే చికాగ్గా ఉంటుంది, మళ్ళీ డ్రెస్ మార్చేసుకుంటున్నారు, మళ్ళీ ఫ్రెష్ అవుతున్నారు. మరి మనస్సు ఫ్రెష్ అవ్వాలని ఎందుకు అనుకోవట్లేదు? అక్కడ నాలెడ్జ్ లేక మనుషులు ఇబ్బంది పడుతున్నారంట. ఎప్పటికప్పుడు ఇప్పుడు మేమైనా సరే మా సాధన మేము చేసుకోలేదు అనుకోండి, ఇంకా అప్పుడు ఎలా కుదురుతుంది? అప్పుడు పక్కకి పడిపోతాం కదండి. ఎవరికి వాళ్ళ కాపలా కాసుకోవాలి, పక్కకు పడిపోకుండా. చేసుకోకపోతే ఏమవుతుంది? ఈ భౌతిక ప్రపంచంలో బోల్డ్ వస్తాయి మనకి కదండి. బోల్డ్ డబ్బు, కార్లు, గౌరవాలు, దండలు ఏవో వస్తాయి, అన్ని బోల్డ్. కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి కదండి? ఎన్ని రోజులు ఉంటాయి? మీరు సినిమా స్టార్లని వాళ్ళని చూస్తున్నారు, అంతా వాళ్ళ పుణ్యం, బోల్డ్ వస్తున్నాయి. కానీ వాళ్ళకి ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది గమనిస్తే తెలుస్తుంది కదా, అలా తెలుస్తుంది. సో మనం గురువులు అయ్యి ఉండి కూడా మనం కూడా పడిపోకుండా ఉండాలి అని అంటే ఆ ఎరుకైతే మాత్రం ఉండి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. అది ఎవరు చెప్పరు. శరీరము ఎలా అయితే మీరు శుద్ధి చేస్తున్నారో, ఆహారం ఎలా ఇస్తున్నారో, మనస్సుకి మనం శుద్ధి చేయాలి అని తెలియాలి. ఈ శుద్ధి అనే ప్రక్రియ ఏ విధంగా చేయాలి? వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, వాళ్ళ ఇష్టం. కొంతసేపు మనస్సుని ఆ బాహ్య ప్రపంచం నుంచి దాన్ని కామ్గా ఉంచటము, అది గ్రంథం చదువుకుంటారా, ఓకే, లేకపోతే ఏదైనా మీరు మొక్కల్లోకి వెళితే ఒక హాయి వచ్చేస్తుంది మనకి, ప్రకృతిలోకి వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం. అందుకే చెప్తున్నాను, మీ మనస్సుకి మీరు టైం ఇవ్వండి అంటున్నాను. శరీరానికి టైం ఇచ్చారు, జీవితానికి టైం ఇచ్చారు, మీ మనస్సుకి అదే నడుపుతోంది కాబట్టి దానికి కూడా ఇవ్వాలనే చిన్న జ్ఞానం తెలిస్తే కనుక ఎవరు ఇబ్బంది పడరండి. అంటే కానీ ఇవన్నీ చూసినవన్నీ మనకి చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి. అవి ఇంకా నువ్వు మనసు ఎంతసేపు కంట్రోల్ చేసి మళ్ళీ ఏదో టైంలో గుర్తొస్తాయి, నీ మీ ప్రభావితం చూపిస్తాయి అంటారు. మరి దానికి మీరు శుద్ధి చేయొద్దా? ఇప్పుడు జన్మల నుంచి ఏవో తెచ్చుకున్నాం అనుకుందాం పోనీ, ఏమండి, మనకే తెలిసిపోతుంది కదా. తెలుస్తున్నప్పుడు దాన్ని మనము, ఇది వాసన, ఈ వాసనని మనం తొలగించుకోవాలని మనకు తెలియాలి కదా. తెలియాలి. మనం కొంత శుద్ధి చేసుకోలేము. డీప్ సాధన చేసేటప్పుడు గురువులు ఆ వాసనలు తీస్తారు. నిజమైన గురువులు అయితే కనుక ఆ వాసన వాళ్ళు నిజంగా సిన్సియర్గా వీళ్ళు సాధన చేస్తూ ఉంటే గురువులే తీయగలగాలి. వాసన అయితే గురువులే తీయగలరు. మనస్సు వరకు, బుద్ధి వరకు వీళ్ళు ఏదో శుద్ధి చేసుకుంటారు. కానీ జన్మాంతరం నుంచి ఏవోటి వస్తాయి మనకి, తెచ్చుకుంటాం మూట. ఆ మూట తొలగడానికే స్పిరిచువల్, దానికే గురువు కదండి. అంటే గురువు సూక్ష్మ రూపంలో వచ్చే గురువులు ఎవరైనా ఉంటారండి? వీళ్ళు ఈ గురువు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళే చేయగలుగుతారంటారా? మీరు వెళ్ళిన గురువు నిజంగా చేయగలిగే స్థితి ఉంటే వాళ్ళే చేస్తారు. మీరు వెళ్ళిన గురువు సరైన గురువు అయితే కనుక వాళ్ళే చేస్తారు. తీవ్రత ఎక్కువైతే ఆధ్యాత్మికతలో, సాధనలో తీవ్రత ఎక్కువైతే గృహస్థులో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్తుంటారు. అది తప్పండి. ఇప్పుడు మేమందరం గృహంలోంచే వచ్చాం కదా. సరైన జ్ఞానం ఉంటే, తీవ్రత అంటే ఆతృత, తీవ్రత కాదు అది, ఆతృత ఉంటుంది. ఆతృత ఎలా ఉంటుందంటే పక్కోళ్ళని ఎవరినో చూసి నేను అర్జెంటుగా ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి, లేకపోతే పుస్తకాలు చదువుతారు, సోషల్ మీడియాలో చూస్తారు, అక్కడో ముక్క వింటారు, ఒక లైన్లో వెళ్తున్నాడు వల్ల మళ్ళీ కాదు ఇదైతే నేను తొందరగా వెళ్ళిపోతాను అనే ఒక ఆతృత ఉంటుంది. అందుకే శరణాగతి అన్నారు. నువ్వు సరెండర్ అవనంత వరకు నువ్వేం పొందలేవండి. ఇది మన పెద్దలు చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను కూడా చాలా సంవత్సరాలు ఆత్మే గురువు కదా, మనకి గురువు ఎందుకని అనుకున్నాను. ఓకే, అంతే.
ఇది తెలుస్తుంది మనకి నిజంగా గురువు మన గురువు వచ్చినప్పుడు లోపలే ఉన్నాడు అని అని చెప్తుంటారు. మనం ఏదో చెప్తా ఉంటారు కదా. అంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో తీసుకోకుండా ఎవరో హైయెస్ట్ చెప్తే అది మనం తీసేసుకుని మనకు అన్వయించేసుకుని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆ ఆతృతలో స్పిరిచువల్లో ఏదో చేసేయాలనుకోవడం తప్పు. జీవితం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదండి. నీ జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఆధ్యాత్మికం సపోర్ట్ చేస్తుంది, సాధన. తర్వాత నువ్వు నిజంగా సిన్సియర్గా చేసినప్పుడు జన్మాంతరం వైపు నువ్వు వెళ్ళడానికి నీ గురువు సపోర్ట్ చేస్తాడు. అంతే ఉంది. అసలు ఎన్నో రకాల ఒత్తిడులు, విపరీతంగా స్ట్రెస్, ముఖ్యంగా స్త్రీల మీద అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే గృహంలో ఉంటుంది, బయట కూడా సొసైటీ నుంచి ప్రెజర్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలనుకుని ఇబ్బందులు ఉంటారు, పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటే ఇన్ని రకాల ఒత్తిడి తగ్గించుకుందామని ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఈ ఆధ్యాత్మిక ఒత్తిడి ఎక్కువైంది కదమ్మా. ఏ విధంగా అంటే ఏది కరెక్ట్ ఏది కాదు, ఇదా అదా అని ఒక స్ట్రెస్ వాళ్ళు తీసుకుని ఇప్పుడు దేనిలోని కూడా వాళ్ళు ఒక లైన్లోకి వెళ్ళలేకపోతున్నారు. దాన్ని ఎట్లా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయాలి? అందుకే బయటికి రావాల్సి వచ్చిందండి. మేము సోషల్ మీడియాలో అనేక రకాలుగా చెప్తున్నప్పుడు పడుకుని మనం చక్కగా సెల్ పక్కన పెట్టుకుని స్పిరిచువల్ పేరు చెప్పి అన్ని రకాలు వినేస్తూ ఉంటే మైండ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎక్కువైపోయిందండి. మనసుకి ఇచ్చేసారు కదా మీరు మనసుకి ఇచ్చేసారు. ఇచ్చేయడం వల్ల విషయం అనేది మీరు మనసుకి ఇచ్చేసారు. స్పిరిచువల్ అనే విషయాన్ని మనసుకి ఇచ్చేసారు. ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది గుర్తు చేస్తూ ఉంటుంది కదండి. అప్పుడు వచ్చింది ఇబ్బంది లాగా తప్పించి పూర్వం లేదు కదండి. పూర్వం ఎవరికి ఇంత ఇబ్బంది లేదు, వాళ్ళు గృహస్థులుగా ఉన్నారు. కొంతమంది మాత్రమే గురువులు సాధన అని వెళ్ళేవారు ఇది వరకు. ఇప్పుడు ఎక్కువ మంది ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నారు. అప్పటికిప్పటికి మార్పు ఏంటంటే ఇది వరకు లేదు అనడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ మంది గురువులు ఎక్కడున్నారో వెళ్ళడము, ఒక లిమిటెడ్గా ఉండి వాళ్ళు ఆ ముందు ఆ మార్గంలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అనేక మంది స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా దీంట్లోకి వచ్చేవాళ్ళు. ఏది మంచిది చూస్తున్నారు. మంచిది అంటే అది సోషల్ మీడియా నుంచే వచ్చిందండి. అది మంచిదే, అంతే. రెండు ఉంటాయి, మంచి చెడులు రెండు ఉంటాయి. ఎందుకనంటే ఎక్కడున్నారో తెలియదు, తడుముకోలేము, మనకేం కావాలో తెలియదు. అటువంటప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదండి. అప్పుడు వచ్చిన తర్వాత నాకేం కావాలో తెలుసుకుని అక్కడతో ఆగాలి తప్పించి ఇంకా అదే పని కింద శ్రవణానందం అంటారు. ఆ శ్రవణానందంలో మనస్సు ఇరుక్కుంది అని తెలియాలి. అక్కడ మళ్ళీ స్టాప్ చేయాల్సి ఉంటుందండి. స్టాప్ చేసి నేను ఇన్ని రోజులు విన్నాను, విషయం తెలిసిపోయింది, ఇంకా నాకు విషయం వద్దు, నేను ఆచరించాలంటే నేను ఏం చేయాలనే అన్వేషణ కావాలి, ఆ విచారణ కావాలి. నా గృహంలో నాకుండే పరిస్థితి ఏంటి, నాకుండే కమిట్మెంట్స్ ఏంటి, నేను ఎలా వెళ్ళగలుగుతాను అనే దగ్గర ఆ క్లారిటీ లేకపోతే ఎలా స్వామి? అంటే ఈ అలజడి నుంచి వాళ్ళు ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడంలోనే ఇబ్బంది కదా. అవును, అదే ఆ క్లారిటీ రావాలి. ముందు ఆ క్లారిటీ రావాలి. ఎవరైనా సరే ముందు అలా తిరుగుతారండి. తిరిగిన తర్వాత వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆగుతారు. అంతవరకు వాడి కాళ్ళు ఊరుకోవు. కానీ ఇంతలోనే నష్టం జరిగిపోతుంది. ఏ నష్టం? మరి ఎవరు వెళ్ళమన్నారు? వాళ్ళు స్వయంగా వెళ్ళారు కదా. మంచి కోసమే కదా వెళ్ళారు. మంచి కోసమే వెళ్ళారు, నేను కాదంటలేదు. కానీ ఏమి నష్టం జరుగుతుంది అంటే సమయం వృధా అవుతుంది. మరి నీ జీవితంలో నీ చిన్నప్పటి నుంచి ఎంత సమయం వృధా చేశారు? నీ చిన్నప్పటి నుంచి ఎంత సమయం వృధా చేశారు? తెలియక చేశారు. తెలిసినప్పుడు ఎప్పుడు కూడా తెలిసినప్పుడు ఏంటంటే సమయం వృధా. నేను కూడా మరి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిరుగుంటాను. నేను ఎప్పుడు సమయం వృధా అయింది అనుకోలేదు. నాకు అవగాహన వచ్చింది. ఎలాగా? సంస్థల డెవలప్మెంటే తప్పించి స్పిరిచువల్ లేదు అని అర్థమైన తర్వాత నోరు మూసుకుని ఓంకారాన్ని పట్టుకోగలిగితే దాని మీద అలా జర్నీ ఇదంతా కూడా. ఇప్పుడు ఆ 7 సంవత్సరాలు వేస్ట్ అయిందని చెప్పి నేనేం బాధపడలేదండి. ఎందుకంటే అవగాహన వచ్చింది, ఇంకొకసారి వెళ్ళను కదండి. వచ్చిన తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్స్ మీరు చూసారు, దానిలో ఉత్తమంగా ఈ విధంగా ఇప్పుడు మా ముందుకి ఈ విధంగా వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఆ విధంగా అవ్వగలుగుతామా లేదా, మనం వెళ్ళగలుగుతామా లేదా అనే దాంట్లో అసలు ఎంత అదృష్టం అంటే అండి, ఎవరికైనా ఇప్పుడున్న వాళ్ళకి ఎంత అదృష్టం అంటే వాళ్ళు సాధించి అరటిపండు ఒలిసిపెట్టి చేతిలో పెడుతుంటే తినలేకపోతున్నారు. ఏం చేయాలి? నాకు ఒక్కొక్కసారి వాళ్ళకి చేయించేటప్పుడు హీలింగ్ కానీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా అనిపిస్తుంది, వీళ్ళు ఎంత అదృష్టవంతులు, మనకి ఎవరైనా చేయిస్తే బాగుండేలాగా. మనకెవరు చేయించలేదు కదా.
అదే కదమ్మా, ఎందుకంటే మీరు దాదాపుగా 30 సంవత్సరాల పాటు దాని మీద కృషి చేసి అవును. ఈవేళ ఆ ఫ్రూట్స్ మీరు ఇస్తున్నారు. అవును. ఫ్రూట్స్ తినడమే, వాళ్ళు ఇప్పుడు చెట్లు మరి అది కూడా మేము తినలేమంటే ఏం చేయాలండి? తమస్సు అదంతా, అదంతా తమస్సు. నేను డబ్బులు ఇస్తాను కావాలంటే, ఆధ్యాత్మికంలో మీరు నాకు మోక్షం ఇస్తారా, కావాలంటే ఆస్తి రాసేస్తాను, మోక్షం ఇస్తారా అని అడుగుతారు. అది తప్పు అని మనం చెప్పామనుకోండి, అది రైట్ అనే వాళ్ళ దగ్గరికి పోతారు. పోయి మేము మోసపోయాము అంటారు. ఎవరు వెళ్ళమన్నారు? నీ తమస్సు ఏం చేసింది? నేను కష్టపడను, నేను ఏమీ ఆచరించను, నేను ఒకటే చెప్తాను స్వామి, ఇవన్నీ అనవసరం. మీరు చదువుకోవడానికి ఒక 5 ఏళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఒక 10 ఏళ్ళు ఖర్చు పెడుతున్నారు, పెళ్లి చేసుకుని పిల్లల్ని పెంచడానికి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. స్పిరిచువల్లో ఎంత టైం ఖర్చు పెట్టారు? ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఒక 10 ఏళ్ళన్నా దీంట్లో పెట్టగలరు. అసలు అవసరం లేదు. అసలు మీరు కోరుకోవడం ఎక్కువ కోరుకుంటున్నారు, సమయం ఇవ్వనంటున్నారు. ఎలా కుదురుతుంది కదండి? పిండి కొలిది రొట్టె అని చెప్పి మీరు ఎంత సమయం ఇచ్చారో అంతే మీరు పొందుతారు కదా కదండి. మీరు ఎంత డబ్బు ఇచ్చారో అలాంటి వస్తువే తెచ్చుకుంటున్నారు మీరు. ఇక్కడ సమయం అంటే నీ పుణ్యం, నీ కాలం, నీ కాలాన్ని మిగతా అన్నింటికి ఇంత ఖర్చు పెట్టావు కదా. మరి ఇదేమో కోరుకునేది ఎక్కడ? మోక్షము, భగవంతుని చేరుకోవడం కోరుకుంటున్నప్పుడు దానికి నేను ఇచ్చే సమయం ఎంత? అందులో పార్టీలు పెళ్లిళ్ళు వస్తే నేను ఎగ్గొట్టేస్తున్నానా? అవన్నీ చెప్పరండి, అవన్నీ చెప్పరు. మరి సిన్సియర్కి ఎప్పుడు లోటు లేదు స్వామి. నిజాయితీగా సిన్సియర్గా ఉన్నప్పుడు లోటు ఎక్కడ ఉంటుంది కదా.